వనపర్తి జిల్లాలో నాటు బాంబులో కలకలం రేపింది. అటవీ ప్రాంతంలోని పశువులను మేపడానికి వెళ్లిన ఒక వ్యక్తి ఈ బాంబుల విస్ఫోటనం చెందాయి. అసలు ఏం జరిగింది, ఆ కవర్లో ఏమున్నాయి, ఇప్పుడు ఆ బాధితుడి పరిస్థితి ఎలా ఉంది, పూర్తి వివరాలకు వెళ్తే వనపర్తి జిల్లా విపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామానికి చెందిన మేకల శేఖర్ అనే వ్యక్తి పశువులను మేపడానికి ఊరు శివారులో వెళ్లారు. అక్కడ ఒక చెట్టుపై అనుమానాస్పదంగా ఉన్న ఒక కవర్ ఆయన కంటపడింది. కుతూహలంతో ఆ కవర్ తీసి చూడగా అందులో తెల్లగా రెడ్ ఆకారంలో ఉన్న కొన్ని వస్తువులు కనిపించాయి. అవి ఏంటో తెలుసుకోవాలని శేఖర్ వాటిని తీసి రాళ్లపై కొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ప్రమాదంలో శేఖర్ ఎడమ చేయి పూర్తిగా ఛిద్రమైపోయింది. రక్తం మడుగులో ఉన్న అతన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. మొదట విపనగండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే అతనికి చికిత్స అందుతుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న విపనగండ్ల సిఐ మరియు ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఇంకా ఏమైనా బాంబులు ఉన్నాయనే కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవి జంతువుల వేట కోసం వీటిని అమర్చారా లేక ఏదైనా కారణం ఉందా అనే విషయాలు పోలీసులు విచారణ తేలాల్సి ఉంది. అది వాళ్ళు అది ఎవరైనా పెట్టినట్లు ఆ పందులు ఏమన్నా కొరుకుతే మళ్ళీ పందులు చచ్చిపోతాయనే ఉద్దేశంతో పారేసి కట్టేసి కట్టుకుంటే అట్లా కట్టేసిన లేని పని మళ్ళీ ఎవరైనా తీసుకుంటే ఎట్లా కట్టేసి కవర్లు ఉన్నది ఎట్లా కవర్ నల్ల కవర్ సార్, నల్ల కవర్ వేసి బట్ట కట్టి చూసి మనం చెప్పినావా? నేనే తీసిన కింద బాంబులా జరిగినది ఏమైంది? చూసినాం. చూస్తే ఏమైంది? చూస్తే ఇంకా కింద పోసినాం. కింద వస్తే వాడు ఇంకా రాయితోనో ఇట్లా కొట్టిండు. కొడితే ఏమైంది? పలిగింది. పలిగితే ఏమైంది? సపోర్ట్ వచ్చింది. ఇంకేంది చేయి పలిగింది. సేవ్ పలిగింది. ఏడ కుంట పక్కలనా? ఈ గుడిసె కాడ కొట్టం కాడ. యా ఊర్లే గోడ దిగిలనా? గోడ దిగడమే. మళ్ళీ ఎట్లా ఉన్నాడు ఆ పిల్లాడు? చేయి పలిన పిల్లాడు, చేయి తల్లిన పిల్లాడు బాగానే ఉన్నాడు. హాస్పిటల్లో పోయిందా? ఎప్పుడు వెళ్ళినావే? తాగినాయి. సరే.